ఓకే, నమస్తే అండి అందరికీ. సో మీకు తెలుసు కదా, నేను మురళీకృష్ణ, ఆక్స్ఫర్డ్ కోచింగ్ సెంటర్ అవనిగడ్డ. అలాగే మన యాప్ మీ అందరికీ తెలుసు, లలిత సాయి క్లాస్ రూమ్. సో ఈ వీడియో యొక్క పర్పస్ ఏంటంటే, మనం ఎస్సీఏ మ్యాథ్స్, డిఎస్సి హెచ్సిఏ మ్యాథ్స్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నామండి. అది రేపే నాకు కొన్ని కారణాల వలన ముందే ఇన్ఫామ్ చేయలేకపోయాను, డ్యూ టు సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్. రేపే స్టార్ట్ అవుతుంది. 24న రేపే అంటే 24న స్టార్ట్ అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఓకే. అయితే 24th అయిపోయింది కదా, మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, మళ్ళీ మీకు అక్కడి వరకు వస్తుంది, నో ప్రాబ్లం అండి. ఎస్ఏ మ్యాథ్స్ అన్ని సబ్జెక్ట్స్కి కలిపి 12,000 ఈజ్ ద మినిమం, బేర్ మినిమం అండి. ఎక్కడితో పోల్చినా నేను లెక్కేసుకున్నాను. మ్యాథ్స్ మనమేగా చెప్పేది, సరే అందరూ 16,000-17,000 ఛార్జ్ చేస్తున్నారు, అంత ఎక్కువ మనం ఎందుకు అని 12,000 పెట్టాను నేను. దీంట్లో ఇంకా బేరసారాలు ఉండవు. దయచేసి అందరూ గుర్తుంచుకుని దయచేసి అది మాత్రం చేయండి. సరే, కొందరు అడుగుతుంటారు, ఓన్లీ మ్యాథ్స్కే వస్తామండి, లేకపోతే మ్యాథ్స్ అండ్ మెథడాలజీ వస్తామండి అంటారు. సరే, అవి దానికి సంబంధించి రీజనబుల్ ప్రైసెస్ విల్ బి దేర్. మీరు వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకోండి, వాటి గురించి అడగండి, చెప్తాము. అప్పుడు తప్పనిసరి అయితే తప్ప, ఎందుకంటే టెస్టింగ్ ప్యాటర్న్ అంతా డిస్టర్బ్ అవుతుంది ఓన్లీ ఒక సబ్జెక్టు అర సబ్జెక్టు తీసుకున్నారంటే. ఓకేనా? టెస్టింగ్ ప్యాటర్న్ రోజు ఎగ్జామ్ పెట్టాలి కదా, ఎవ్రీడే ఎగ్జామ్ పెడతాం అది. సో దీనికి సంబంధించి ఇంక ఇతరత్ర విషయాలు ఏంటంటే, ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది, రైట్? అండ్ మన ప్రాసెస్ ఎట్లాగంటే మ్యాథ్స్ వరకు చెప్తాం, మిగిలిన అంటే దర్ ఈజ్ ఎ డిఫరెంట్ వన్. కాబట్టి ఓకే, మేము ఒక థియరీకి సంబంధించినంత వరకు, లేకపోతే ఒక లెసన్కి సంబంధించినంత వరకు ఆల్ కాన్సెప్ట్స్ని కవర్ చేసుకుంటూ డిఫరెంట్ క్వశ్చన్స్తో ఒక హ్యాండ్అవుట్ దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద క్లాస్లో డిస్కస్ చేస్తాం. అలాగే మీకు రూమ్లో చేసుకోవటానికి గాను ఇంకొక వర్క్ షీట్ ఇంకొకటి ఇస్తాం. యూ హ్యావ్ టు డూ దట్ ఆల్సో. అది కూడా చేసుకోవాలి. 40-50 క్వశ్చన్లు ఉంటాయి. దానికి తగ్గ టైం కూడా మీకు ఇవ్వాలి మేము. అది దానికి కూడా నేను ప్లాన్ చేస్తాను, టైం కూడా ఇచ్చేట్టు, ముఖ్యంగా మ్యాథ్స్కి. ద నెక్స్ట్ డే ఏదైతే చెప్పుకున్నామో దాని మీద ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ టెస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుందండి, అన్నీ కలిపి పెట్టడం లేదు, చెప్తాను అది కూడా. సో దాని మీద ఒక టెస్ట్ ఉంటుంది. ఇది దీని మీద ఏదైతే సబ్జెక్ట్ నిన్న జరిగిందో దాని మీద ఒక టెస్ట్ ఉంటుంది. సో ఆ టెస్ట్లో అప్పుడు ఇమీడియట్ ఇవాల్యుయేషన్, ఎలాగో ఆన్లైన్ టెస్టే, మీరు ఫోన్లో తెచ్చుకోవాలి, క్లాస్కి ఆన్లైన్లోనే చేయాలి. సో అయిపోయిన తర్వాత వెంటనే నేను అక్కడ నా ల్యాప్టాప్లో పెట్టుకుని ఎవరికి ఎన్ని వచ్చినాయి, అవసరమైతే డిస్క్లో చేస్తాను, లేదా డిస్క్లో చేయనండి, డోంట్ వరీ. సో అక్కడే మనకి వాల్యుయేషన్, దానికి సంబంధించిన డిస్కషన్ కూడా జరిగిపోద్ది. అయితే దాంట్లో డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం వెరీ నెక్స్ట్ డే క్లాస్ స్టార్ట్ అయినప్పుడు జరుగుతుంది. కాబట్టి డోంట్ వరీ, రైట్ అండి. సరే, ఇదైపోయింది. ఎన్ని సబ్జెక్ట్స్కి ఇట్లాగా ఉంటుంది, నెక్స్ట్ డే టెక్స్ట్ ఉంటుంది. అయితే ఎవ్రీ వీక్లీ వన్స్ ఆ వీక్లో అయిన అన్ని సబ్జెక్ట్స్ మొత్తం అంతటి మీద, అంటే మనం టెస్ట్లు కండక్ట్ చేసినవి కూడా వాటన్నిటినీ ఓవరాల్ ఒక టెస్ట్ ఉంటుంది. ఇక్కడ మాత్రం అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ టెస్ట్లో, వీక్లీ టెస్ట్లో. సో దిస్ ఈజ్ అవర్ ప్యాటర్న్. అండ్ సో మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్, మ్యాథ్స్ క్లాసెస్ వీక్లో 4-5 డిఫరెంట్గా, అంటే 7 డేస్లో 4-5 డిఫరెంట్గా మ్యాథ్స్ క్లాసెస్ జరుగుతాయి. అండ్ ఒక క్లాసు స్కూల్ లెవెల్ మ్యాథ్స్ జరుగుతుంది, మిగిలిన మ్యాథ్స్ జరుగుతాయి. అండ్ ఇతరత్ర అవి ఏంటంటే, అంటే పర్స్పెక్టివ్స్ కానీ, జీకే కరెంట్ అఫైర్స్ కానీ, అండ్ సైకాలజీ, అది సిచ్యువేషన్ డిపెండింగ్ ఆన్ ద ఫ్యాకల్టీస్ సిచ్యువేషన్, అవి జరుగుతాయి. అలాగే మోస్ట్లీ మెథడాలజీ కూడా ఎవ్రీడే జరుగుతుంది అండి, ఎవ్రీడే జరుగుతుంది. ఎందుకంటే అందరినీ దీంతో ఇది కూడా రెగ్యులర్గా వెళ్ళాలనే ఉద్దేశంతో అక్కడే మన మాస్టర్ ఉంటారు కాబట్టి అది. సో దిస్ ఇస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి. చెప్పాక ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలంటే యూ కెన్ కమండ్ ఆస్క్ దే, అంటే ఎట్లా జాయిన్ అయిపోవాలని డిసైడ్ అవుతారు కాబట్టి వచ్చి డిస్కస్ చేసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, సో లేట్ చేస్తే మిస్ అయితే మీరే. సో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, మీరు ఎప్పుడైనా యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ అండి. అన్నీ ఒకళ్ళు ఉన్నా సరే మీది ఏ సబ్జెక్ట్ అయినా అన్నీ జరుగుతాయి, డౌటే లేదు. సో కాకపోతే మనం ముందు అయిపోయింది అనుకోండి ప్రిపరేషన్, సో దే మోర్ టైమ్ దే ఆర్ గివింగ్ అండి. అందుకని మనం ముందు ప్రిపేర్ అయితే 2 times or 3 times రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఇవి ఉంటాయి కాబట్టి జాబ్ కొట్టేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా మీరు ముందే దూకేస్తే, ఎప్పుడైతే వీడియో చూస్తే మరుసటి రోజు దూకేయండి అవనిగడ్డికి, ఎప్పుడైనా పర్లేదు, అది కూడా చెప్తున్నానండి. ఎందుకంటే మోస్ట్లీ
ఒక పర్టిక్యులర్ డే తీసుకున్నామంటే ఆ డే ఒక టాపిక్ అయిపోతుంది మ్యాథ్స్ వరకు, ఆ డే ఒక టాపిక్ అయిపోతుంది అట్లా. సో మీకు ఏ టాపిక్తో అయితే మొదలు పెట్టామో ఇక్కడ వరకు మొత్తం ఆల్ థింగ్స్ విల్ బీ కవర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్. మ్యాథ్సే కాదు అన్ని సబ్జెక్ట్స్ కూడా, అది గుర్తుంచుకోండి. కాకపోతే త్వరగా వచ్చేస్తే మీకు మంచిది, మీకు బాగా చెప్పామన్న సాటిస్ఫాక్షన్ మాకు ఉంటుంది, మిమ్మల్ని బాగా ప్రిపేర్ చేసినటువంటి ఆనందం మాకు ఉంటుంది. సో అండ్ మీరు వెరీ హ్యాపీగా చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. సో బీ రెడీ. అండ్ ఎప్పుడైతే వీడియో చూశారో వెంటనే పరిగెత్తుకు వచ్చేసేయండి అవనిగడ్డకి. నా నెంబర్ ఇస్తాను కదా, దానికి ఫోన్ చేయండి. అడ్రస్ కావాలన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు ఓకే అది. సో బీ రెడీ ఫర్ ద ఇమీడియట్ డే ఆఫ్టర్ సీయింగ్ దిస్ వన్. సో మీరు చూసిన వెంటనే వచ్చేయండి, అది అంతకంటే ఇంక నేను చెప్పేదేం లేదు. ఇంకోటి ఏంటంటే మీకు తెలియదు లేదు, ఎక్కువ మోస్ట్లీ అంత కవర్ చేసేటువంటి ఎంటైర్ థింగ్ కవర్ చేసేటువంటి మ్యాథ్స్ ఇన్స్టిట్యూట్, ఎస్పెషల్లీ మన దగ్గర ఓన్లీ ఎస్ఏ మ్యాథ్స్ మాత్రమే ఉంటుందండి. మిగిలిన క్లాసెస్ ఏది సోషల్, బయాలజీ, సో ఇవేమీ ఉండవు. హెచ్జిటి కూడా ఉండదు. అంటే హెచ్జిటి మ్యాథ్స్ మాత్రం ఒకటి చెప్పుకుంటాం వేరుగా, ఉట్టి మ్యాథ్సే అది. సో అది వేరే సంగతి అనుకోండి. కాబట్టి మీరు మన ఎక్స్క్లూజివ్ మ్యాథ్స్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మీరు జాబ్ కొంత కొట్టడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా చాలామంది కంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి కూర్చోబెడతాం, పోటీలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం. అయితే మీరు కష్టపడి చదవాలి. చివరిలో ఒక నెల రోజులు 2 నెలలు కానీ వచ్చారనుకోండి, సో వాట్ ఈజ్ ద యూజ్, ఎంతవరకు యూజ్, దానివల్ల ఉపయోగమే ఉండదు కదా. అందుకని ముందే అవనగడ్డ దారి పట్టండి, ఆక్స్ఫర్డ్ దారి పట్టండి. మీరు విజయం మిమ్మల్ని వరించి తీరుతుంది. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్.